Hi everyone. Hope we're all doing well. Welcome back to my channel. I know after చాలా గ్యాప్ తర్వాత I guess like చాలా like a lot of things are happening right now, so maybe even అంటే even I'm not getting time uh, to record everything, but definitely I did record few things and slowగా పోస్ట్ చేద్దాం అన్నట్టు. బట్ యా అవన్నీ పక్కన పడితే I hope 2026 has been good for everybody so far. And yeah, so I hope I don't know ఎందుకు ఏంటి వ్లాగ్ అని, బట్ చిన్నప్పటి నుంచి నాకు ఒకటి మీన్ నాకు సిబ్లింగ్స్ లేరు, ఐమ్ ద ఓన్లీ కిడ్. సో ఏదైనా ఒక ఏజ్ దాకా ఫ్రెండ్స్ అనుకున్నా, బట్ ఫర్ ఎవ్రీ గర్ల్ ఒక ఏజ్ దాకా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. నా లైఫ్లో అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. బట్ మనకంటూ ఒక పర్సన్ ఉండాలి. మనం లో అయినప్పుడు మనకు పుష్ కావాలి. మనం ఇది చేయలేము అని కూర్చున్నప్పుడు నో ఇది చేయగలుగుతావు అన్న ఎంకరేజ్మెంట్. ఎక్కడో తప్పు చేస్తున్నాం అన్నప్పుడు యు గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్, మేబీ యూ షుడ్ స్టాప్ అని స్టాప్ చేసేవాళ్ళు, మనని రీడైరెక్ట్ చేసేవాళ్ళు. మనం ఏదైనా చేస్తున్నామంటే నువ్వు చేయగలవు అని నమ్మేవాళ్ళు. అన్నిటికన్నా ఎక్కువ మనకు తెలియనప్పుడు మనకు చిన్నప్పటి నుంచి అడుగేయడం నేర్పించి ఇప్పుడు ముందడుగేయడం నేర్పించడానికి కూడా ఒక మనిషి అంటూ మనకంటూ ఉండాలి. చాలామందికి అది కమ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. కొంతమందికి could be best friend, could be sister, it could be brother, it could be father, it could be mother, so many. సో నా లైఫ్లో కూడా ఐ డూ హ్యావ్ వన్ పర్సన్ అలా నేను ఆగిపోయిన ప్రతిసారి నన్ను ఎంకరేజ్ పుష్ చేసి నిజంగా 100 మంది 100 చెప్తున్నా నమ్మకుండా నన్ను మాత్రమే ట్రస్ట్ చేసే, నాకు ఇంత మొండి ధైర్యం రావడానికి కూడా ఆ నమ్మకమే ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది వాళ్ళు నా మీద పెట్టకపోయి ఉంటే ఎక్కడో ఆగిపోతుండే నేను. సో అలాంటి ఒక పర్సన్ నా లైఫ్లో చాలామంది ఎక్కడెక్కడో వెతుక్కుంటారు, కానీ నాకు మా అమ్మ వాజ్ దట్ పర్సన్. ఐ నెవర్ సెడ్ మా అమ్మ నా కోసం ఎంత చేసినా నేను ఐ డోంట్ రిమెంబర్ ఆమె కోసం నేను ఎప్పుడు మదర్స్ డేకి విష్ చేయడం కానీ బర్త్డేకి విష్ చేయడం. ఇట్ వాజ్ ఒక ఫార్మాలిటీగా ఉంటుండే తప్పితే స్పెసిఫిక్గా ఎప్పుడు కూర్చొని ఐ నెవర్ టోల్డ్ హర్ హౌ ఇంపార్టెంట్ తను నా లైఫ్లో. అండ్ తనే లేకపోయింటే I am no one today. Not because she gave me a birth, but ఆగిపోయిన ప్రతిసారి తను నన్ను పుష్ చేసినందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. సో ఈరోజు ఎవరైనా ఏమన్నా అంటారు లైక్ ఎలా హౌ యు ఆర్ లైక్ దిస్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బ్లేమ్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ క్రెడిట్, ఎవ్రీథింగ్ మా అమ్మకే. సో యా, అంటే ఒక టైంలో ఎవరు నమ్మలే. ఐ ఓపెన్లీ సే మా ఫాదర్ నన్ను నమ్మడం ఆపేశారు. నేను ఇది చేయగలను పప్పా, ఇది ఐ వాంట్ డూ దిస్, ఐ క్యాన్ డూ దిస్ అంటే హీ డి నాట్ బిలీవ్. బట్ ఐ డోంట్ నో తను ఎలా నమ్మింది. ప్రతిసారి నేను చేస్తా అన్న ప్రతిసారి
తనే నన్ను నమ్మింది. తనే ఉన్నది నాతో. ఐ స్టిల్ రిమెంబర్ ఆహ్, ఐ మీన్ ద అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ దట్ షీ హాస్ ఆన్ మీ. నేను లైఫ్‌లో ఎన్నో చేయొచ్చు. బట్ ఎక్కడ తప్పడు వేయాలంట అన్నా అరే! ఈ తిన్ననింత నమ్మింది మా అమ్మ. నేను చెప్పేది ప్రతీదీ వింటుంది. సో, వెనెవర్ ఐ గో రాంగ్ షీ ఈస్ లైక్ జాగ్రత్త. ఐ డోంట్ థింక్ దిస్ గుడ్ జాగ్రత్త అని చెప్పిందే తప్ప ఇప్పటి వరకు సో, అలా తప్పు చేయడానికి ఈవెన్ ఇఫ్ ఐ హాడ్ సో మెనీ ఆప్షన్స్. ఐ నో ఆమె నన్నంత నమ్మింది. చెప్పి చేస్తే అయిపోద్ది కదా! షీ నోస్. ఏంటి, ఏం చేయాలి, నేనేం చేస్తే కరెక్ట్ అని తనకు తెలుసు ఎలానో అనేసి లైక్ హౌ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ బెస్ట్ ఫ్రెండ్. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎనీథింగ్ ఫస్ట్ నేను తనకే చెప్తా. అండ్ యూ నో ద ఐ డోంట్ నో నా లైఫ్‌లో ఇఫ్ ఐ హావ్ టు థాంక్ సమ్‌వన్ త్రూఅవుట్ మై లైఫ్ దేర్ ఆర్ లైక్ సో మెనీ పీపుల్ బట్ వాళ్ళు ఒక సర్టెన్ లెవెల్ దాకే వాళ్ళుంటారు. ఇంకొకళ్ళు బట్ చిన్నప్పటి నుంచి ఐయామ్ 26, 27 ఇప్పటిదాకా వన్ పర్సన్ కాన్స్టెంట్‌లీ నన్ను పుష్ చేస్తున్నారు అంటే ఇట్స్ బిన్ మై మామ్. ఎవ్రీబడీ అంటారు, "ఆ! ఒకటే కూతురు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్సా నువ్వు?" ఆల్ ఆఫ్ ఇట్. డెఫినెట్‌లీ నో. ఐ యామ్ మా అమ్మ మా అమ్మ కూతురుని నేను. అంటే తను తన నమ్మకంతో పుట్టిందాన్ని నేను. సో, ఐ నో చాలామంది ఇదే ప్రాబ్లమ్ అంటే ఇంతే సపోర్ట్ లేని ఒక మదర్ లేకపోయినందుకు చాలామంది ఎక్కడెక్కడో ఆగిపోయారు. నేనెక్కడో ఆగిపోవాల్సిందే. నాకున్న బద్ధకానికి నేనసలు మా టౌన్ గూడా దాటేదాన్ని గాదు. ఐ థింక్ బెంగుళూరు గూడా ఎళ్ళేదాన్ని గాదేమో నా బద్ధకానికి. బట్ చెప్తారా ఎవ్రీ టైమ్ షీ హాడ్ మీ షీ గేవ్ మీ ఎ టార్గెట్. అంటే టార్గెట్ అనడం గాదు. ఆహ్, అంటే నాకు డ్రీమ్ చేయడానికి రెక్కలిచ్చింది మా అమ్మ. కలలు ప్రతి ఒక్కళ్ళు కంటారు. కలలు కనడానికి ఏంటి అంటే యాహ్! కానీ ఒక మా లిమిట్‌లో కలలు కనాలంటారు కదా! మనకు ఆ లిమిట్ లేదు అని నా బుర్ర కొంచెం ఎక్కిచ్చింది మా అమ్మ. సో, ఆహ్, యూ యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డూ అని చెప్పింది మా అమ్మ. కానీ ఐయామ్ టెల్లింగ్ ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్. బట్ కొంచెం నా లైఫ్‌లో అది స్ట్రగల్‌గానే వస్తుంది గాబట్టి నా నా లైఫ్ సినారియోలో అది కష్టమయింది. అంటే యాహ్! దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఏం చేసినా నేను, మమ్మీ, డ్యాడీ మేము ముగ్గురే జేసుకోవాలి. అండ్ మై ఫాదర్ ఈస్ చాలా సాఫ్ట్. తనంత ధైర్యం చేయడు. అంటే చెప్తారు గదా! అరే! ఒకటే కూతురు భయపెట్టిస్తారు పక్కన. ఒకటే కూతురు ఇట్స్ నాట్ సేఫ్ అది ఇది ఆల్ ఆఫ్ ఇట్. నేనేం డెసిషన్ తీసుకున్నా. సో, మా ఫాదర్ అక్కడ ఆగిపోతారు. బట్ ఆయనకి ప్రతిసారి అగెయిన్స్ట్‌గా నేను నించోడానికి నా వెనకాల మా అమ్మే ఉండేది. అది మా ఫాదర్‌కి తెలిస్తే యాహ్! హి నోస్. మై మామ్ మా అమ్మ గంటల కొద్దీ రోజు మాట్లాడుతుంది. నాకు ప్రతీదీ మా అమ్మ చెప్తదని. కానీ బికాజ్ ఆమె అలా చెప్పి నేను ఫస్ట్ బెంగుళూరులో కాలేజ్ జాయిన్ అవ్వాలి అన్న మా అమ్మ చెప్పింది. మళ్ళా డెంటల్ జాయిన్ అవ్వాలి మెడికల్. యాహ్!
దెన్ యూఎస్ రావాలి అని ఆగిపోయా. ఆగిపోయినప్పుడు తనే వచ్చి చెప్పేది నాకు, "ఎళ్ళు, ఎందుకు ఆగిపోతావు? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు." ఐయామ్ లైక్, "కష్టమమ్మా, సినారియో ఫైనాన్షియల్లీ ఇంత కష్టపడి సపోర్ట్ లేకుండా వెళ్ళడం చాలా కష్టం, చాలా కష్టం." దెన్ ఐ స్టార్టెడ్ సీకింగ్ ఫర్ హెల్ప్. అంటే తెలిసిన వాళ్ళని ఆన్‌లైన్‌లో అడిగినప్పుడు షీ ట్రస్టెడ్ మీ. నేనెవరో ర్యాండమ్ వాళ్ళని ఇట్లా హెల్ప్ అడిగినప్పుడు షీ ట్రస్టెడ్ మీ. ఇట్స్ ఓకే, యూ డూ ఇట్. ఏదేదైనా సరే నువ్వు వెళ్ళు. తను నా పాస్‌పోర్ట్ రావడం చాలా ఈజీగా రాలే నాకు. ఐ వెంట్ పాస్‌పోర్ట్ ఆఫీస్ చుట్టూ 3 మంత్స్ తిరిగా. అండ్ ప్రతిసారి నేను పాస్‌పోర్ట్ ఆఫీస్ లోపల బెంగుళూరు లాల్‌బాగ్‌లో వెళ్ళినప్పుడు 1 అవర్ వెయిటింగ్ ఉంటది. కూర్చోడానికి ఉండదు. షీ యూజ్డ్ టు వెయిట్ దేర్ బయట. ఐ థింక్ 3 మంత్స్ తిరిగిన తర్వాత నాకు పాస్‌పోర్ట్ అప్రూవ్ అయింది. వీసాకెళ్ళడం ప్రతీదీ, ఐ స్వేర్, నీ ప్రతి అడుగులో ఆ ముందుంది కాబట్టే ఐ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. సమ్‌వేర్ తనే ఆ పుష్ ఇయ్యకపోతే నేను లైఫ్‌లో ఎక్కడో ఆగిపోతుండే. ఇంతవరకు ఏంటి, ఎక్కడో చాలా వెనకాల ఆగిపోతున్నాను నేను. బట్ తను నమ్మింది నన్ను. తను పుష్ చేసింది కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఐ was about to give up lot many times, and then she was the one who supported me. Nights, I guess, న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వెళ్ళే టైంలో నైట్ ఇట్స్ ఆల్వేస్ 11:30, 12 ఆ టైంలో వెళ్తున్నాం. నెక్స్ట్ టైంలో ఏ పేరెంట్ అయినా సరే, అరే వద్దు వెళ్ళొద్దు, జస్ట్ బి లైక్, తన కాల్లో ఉండేది. ఐ యూస్ టు గో సమ్‌వే అని. ఇఫ్ ఐ రిమెంబర్ ఆల్ దోస్, ద అంటే ద డేస్ వుడ్ హావ్ బీన్ మోర్ డిఫికల్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ నో సపోర్ట్ ఫ్రమ్ హర్. షీ స్టూడ్ బై మీ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇలా. బట్ నా లక్ ఏంటంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు మా అమ్మలా వచ్చారు కాబట్టి ఇట్స్ సంథింగ్. నా లైఫ్‌లో ఫైనాన్షియల్ డెసిషన్ నేను తీసుకుంటున్నా. అది నేను ప్రౌడ్‌గా చెప్తా మా ఫాదర్ ముందర. ఓహ్! సీ, ఐ టేక్ దిస్ డెసిషన్ ఇప్పుడు. ఐ టుక్ దిస్ బికాజ్ నేను ఇంటెలిజెంట్ అని. బట్ నాకు థాట్ రావాలన్నా ఫస్ట్ మా అమ్మనే మైండ్‌కి ఎక్కించాలి కాబట్టి నాకు థాట్ వస్తుంది. బట్ మా మమ్మీ మీద చెప్తే మళ్ళీ మా డాడీ మా మమ్మీ మీద రాంగ్ అవుతారు, ఏమైనా ప్రాబ్లమ్ అయితే అని ఐ నెవర్ సే. బట్ లక్కీలీ ఇప్పటివరకు మేము తీసుకున్న ఏ డెసిషన్ రాంగ్ అవ్వలేదు. నీతి నిజాయితీగా తీసుకుంటాం కాబట్టి. బట్ యాహ్! ఇట్స్ ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. ఒక మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. అదే మనకి స్ట్రెంత్ అవ్వచ్చు, అదే మనకి వీక్‌నెస్ అవ్వచ్చు. సో, వన్ థింగ్ ఐ లెర్న్‌డ్ ఈస్, చిన్నప్పుడంతా ఐ యూజ్డ్ టు ఫీల్ నా లైఫ్ చూసి నాకు ఐ వాంట్ ఎ సన్, ఎట్లానో అట్లా పెరిగిపోతాడు అట్లా. బట్ నౌ ఐ నో వాట్ ఐ వాంట్. ఐ వాంట్ ఎ బేబీ గర్ల్ అండ్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ. ప్రతిదీ టాప్ టు బాటమ్ ఐ వాంట్ ఎ డాటర్ లైక్ మీ. అండ్ మా అమ్మ నన్ను ఎలా పెంచిందో నేను నా కూతుర్ని అలానే పెంచుతా. వాట్ ఐ గాట్, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు మై డాటర్. ఐ డి నాట్ గెట్ ద ట్రామా. ఐ గాట్ ద కాన్ఫిడెన్స్, ఐ గాట్ ద ట్రస్ట్, ఐ గాట్ ద హోప్. ఎక్కడో మొదలయ్యి ఎక్కడో ఆగిపోవాల్సిన జీవితాలు ఇంత ముందుకు వచ్చిందంటే అది మా అమ్మ వల్లే. నేను చేయగలుగుతున్నా అంటే అది మా అమ్మ వల్లే. కాబట్టి ఏం చేయగలిగానో నాకు మా అమ్మ ఇచ్చిన నమ్మకం, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు మై డాటర్. సో ఆ మైండ్ సెట్ నాకు మొత్తం మారిందంటే టైం పట్టింది. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు ఐ అండర్స్టూడ్. లైఫ్‌లో ఎప్పుడు మనం ఒక్కళ్ళమే అయిపోతాం కదా, అప్పుడు తెలిసొస్తది మనతో ఎవరు ఉంటారు అని. సో షీ వాస్ దేర్. అండ్ when even my father gave up, she was still there. Whole family gave up, she was still there. When no one was there, she was still there. So I never wished her ఈ రోజు దాకా. బట్
ఈరోజు ఇఫ్ ఐ యామ్ సంథింగ్ దట్ ఈస్ టోటలీ మా అమ్మ వల్లే. సో హ్యాపీ బర్త్‌డే మమ్మీ. ఐ డోంట్ నో ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ ప్రతిసారి మా అమ్మతో గొడవ పడుతుంటా. "నువ్వేం చేసావు లైఫ్‌లో? ఏం చేసావు" అని. బట్ నేనేం చేస్తున్నాను, నేనెందుకున్నాను, నేను ఏం చేయగలుగుతున్నానో ప్రతీది లైక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీ వల్లే. సో నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నావు. మోస్ట్ ఆఫ్ ఇట్ నువ్వు అంత పుష్ ఇచ్చావు కాబట్టే ఐయామ్ ఏబుల్ టు డూ. నువ్వు ఇంకా ఇస్తున్నావు, ఇంకా నమ్ముతున్నావు నన్ను కాబట్టే ఐయామ్ స్టిల్ లైక్ దిస్ హియర్ స్టాండింగ్ సో స్ట్రాంగ్. సో హ్యాపీ బర్త్‌డే. అండ్ ప్రతి ఒక్కళ్ళు పుడితే ఒక రీజన్ ఉంటది. అండ్ నువ్వు నా కోసమే పుట్టావు. ఐ నో థాట్. యూ నువ్వు పుట్టింది టు ఫుల్‌ఫిల్ మై డ్రీమ్స్. నేను కన్న ప్రతి కలల్ని నా కల దాకా టు పుష్ థాట్ నువ్వున్నావు కాబట్టే నాకు నా డ్రీమ్‌కి మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని తగ్గించాలంటే అది నీ వల్లే అవుతుంది కాబట్టి హ్యాపీ బర్త్‌డే. అండ్ ఐ హోప్ ఈ ఇయర్ నువ్వు అనుకున్న ప్రతీదీ అవ్వాలి. అండ్ నువ్వు అనుకున్న ప్రతీదీ నేను చేయగలగాలి. మేబీ ఆ స్ట్రెంగ్త్ నాకు దేవుడిస్తే ఐ వాంట్ టు ఫుల్‌ఫిల్ నీ డ్రీమ్స్ అన్నీ. అండ్ యాహ్! థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇయర్స్ నన్ను ఇంతగా నమ్మినందుకు. అండ్ ప్లీజ్ అలానే నమ్ముతూ ఉండు. 10 మంది 10 చెప్తారు. బట్ నీకు తెలుసు ఎక్కడి నుంచొచ్చాం. ఐ హోప్ యూ హావ్ ఎ గ్రేట్ ఇయర్. బాయ్ బాయ్. లవ్ యూ.